ఈరోజు కూడా ఆయన బాడీ అట్లే ఉన్నది రష్యాలో. ఈరోజు కూడా బాడీని ఎట్లే పండబెట్టినారు ద్రావకంతో. దాన్ని పూర్తి చేస్తామంటే ఆడుండే ప్రజలు ఒప్పుకోలే. పూర్తి ఎవడన్నా పూడిస్తే కథం మీరు అక్కడేసి ఆడున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు నాయకులు అంతా కూడా గెలుచుకున్నారు. ఈరోజు కూడా ఆయన చనిపోయిన రోజుకి ఆయన వదులుతారు. అప్పుడు అందరూ ఆయన బాడీని చూసుకొని ఆ భారత దేహాన్ని చూసుకొని నేరుగా వచ్చేస్తారు బయట. అలాంటి పార్టీ ఈరోజు కూడా పార్టీ ఉండాలంటే లెనిన్ అంత త్యాగం చేశాడు జనాల కోసం, కార్మికుల కోసం. అలాంటి పేరు పెట్టిన కాలనీ ఇది లెనిన్ నగర్. మీరు ఆడని చూడండి, ఆడ బీడీ కాలనీ ఉంటుంది, ఇక్కడ లెనిన్ నగర్ ఉంటుంది. ఆడ లెనిన్ నగర్ షెడ్ వేసినాడు బస్ స్టాప్, ఆడ ఇంకోటి లెనిన్ నగర్ వేసాడు. ఆడ మురకాంపేట దగ్గర చౌటపల్లి దగ్గర కొట్టాడు కూడా అక్కడ లెనిన్ నగర్ వేశాడు. అంటే లెనిన్ నగర్ అంటే అలాంటి త్యాగ పూసినటువంటి నాయకుడు లెనిన్. అలాంటి ఈ యొక్క సమాజం పేదోళ్ళు సావుకారులు ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలా అనే కోరుకున్నటువంటి నాయకుడు లెనిన్. అలాంటి లెనిన్ నగర్లో మీరంతా ఉన్నారు. ఈరోజు కొన్ని వేల మంది అయిపోయినారు. ఇప్పటికి కూడా మనకు ఇది మనుషులు కార్పొరేట్ అయిపోయింది. దీన్ని మన సగారం అంతా కూడా మనం తోలాలంటే మన యొక్క పోరాట పరిస్థితి ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా దీనికి రోడ్లు లేవు, చాలా వీధుల్లో సిమెంట్ రోడ్లు లేవు, మురికి కాలువ లేదు, చాలా ఇబ్బందులు. లైట్లు కూడా ఉన్నాయి కానీ కొన్ని ప్రాంతాల స్ట్రీట్ లైట్ లేవు. దీనిపైన అంతా కూడా పట్టాడితే కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు నిరంతరంగా పడుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు పోతుంది, తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలతో వెళ్ళిపోతుంది, వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాలతో వెళ్ళిపోతుంది. కానీ మనం అంతా కూడా చచ్చిపోతే కూడా ఎర్ర జెండా పార్టీ, ఎర్ర జెండా ఎప్పుడు నిరంతరంగా ఉంటుంది, ఎక్కడికి పోదు. పేదోళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా, శ్రామికులు ఎక్కడ దోపిడీ జరిగినా, దోపిడీ ఎక్కడ జరిగినా అక్కడ ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు ప్రాణంతో ఉంటుంది, జనాల కోసం సేవ చేస్తుంది అని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. దానికోసమే ఈరోజు ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఇల్లు చేసాం. మన స్టేట్లో చెల్లో పిల్లలు చేస్తే ఆడ మొత్తం కడగాలంతా కూడా కొట్టేసిన తర్వాత ఈరోజు దానిపైన మనం పోరాటం కొనసాగిస్తే మన గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు జోక్యం చేసుకుని మనకు పట్టాలు కూడా ఇచ్చారు. ఆ పట్టాలకు కూడా ఈరోజు 2 సెంట్లు ఇస్తున్నారు. గ్రామీణ పద్ధతిలో 3 సెంట్లు ఇస్తున్నారు. 1 సెంటు గత ప్రభుత్వం ఇచ్చింది. 1 సెంట్లో మనం ఏం చేసుకునేది, దాని కుక్కలు కట్టేది కూడా కథాలు. వాళ్ళకి మాత్రం బాత్రూంలో కుక్కలు కట్టే మార్గాలు పెద్దగా కుక్కలు కట్టేదాన్ని మార్గం కూడా లేదు మన ఇంట్లంతా అధికారులు. ఈరోజు వాళ్ళకి ఎకరాలుగా ఉన్నాయి. మనకు 1 సెంటు 2 సెంట్లు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 2 సెంట్లు ఇస్తానని చెప్తాను. ఈ 2 సెంట్లు మనం తీసుకోవాలా, లేకపోతే పోరాటం కొనసాగిస్తాం. తప్పనిసరిగా అందరికి ఎవరైతే ఇళ్ల స్థలాలకు రాశారో వాళ్ళకి తప్పనిసరిగా ఎన్క్వైరీ చేయమంటే ఇళ్ల స్థలాలు వచ్చే అవకాశం ఉంది. మొన్నే ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించినారు, జనవరి లోపల 5 లక్షల మందికి ఇల్లు పూర్తి చేయాలా. కాబట్టి మనకు అందరికి కూడా ఇళ్ల స్థలాలు రావాలని కూడా ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా మన ఏరియాలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా సపోర్ట్ తీసుకుంటాం. వాళ్ళ ద్వారా మన వాళ్ళు కూడా ఎవరెవరు రాలేదో వాళ్ళకంతా పెట్టి మన కార్యక్రమాలు ముందుకు తీసుకుంటాం. కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు